Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఐపీఎల్లో భాగంగా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులకి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ అందించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠను రేపి అసలైన ఐపీఎల్ మ్యాచ్ మజాను చూపించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ అనుకున్న విధంగానే కేకేఆర్ టాప్ ఆర్డర్ని నిలువరించింది. నటరాజన్, మయాంక్ మార్కండే అద్భుత బౌలింగ్తో కేకేఆర్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆండ్రూ రసెల్, రమణ్దీప్ సింగ్, రింకు సింగ్ చెలరేగి ఆడడంతో కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. ముఖ్యంగా రసెల్ 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కి ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ సూపర్ ఆరంభాన్ని అందించారు. వారిచ్చిన ఉత్సాహంతో క్లాసెన్, షహబాజ్ అహ్మద్ విధ్వంసకర బ్యాటింగ్ని కొనసాగించారు. ముఖ్యంగా క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 సిక్సర్లతో కేకేఆర్కి ముచ్చెమటలు పట్టించాడు. తన ఆశ్చర్యకర బ్యాటింగ్తో కేవలం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్నే కాక ప్రతి క్రికెట్ అభిమానిని అబ్బురపరిచాడు. చివరి 2 ఓవర్లలో 39 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఊచకోత కోసి 4 సిక్సర్ల సాయంతో 26 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్ అత్యంత నాటకీయంగా జరిగింది. చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా తొలి బంతునే 6గా మలిచిన క్లాసెన్ ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. కానీ హర్షిత్ రాణా తన అద్భుతమైన కంబ్యాక్తో వరుస బంతుల్లో షహబాజ్ అహ్మద్ని, క్లాసెన్ని అవుట్ చేయడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ పరుగులేమీ చేయలేకపోవడంతో కేవలం 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అదరగొట్టిన ఆండ్రూ రసెల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ కేకేఆర్ గెలుచుకున్న అభిమానుల మనసుల్ని మాత్రం ఎస్ఆర్హెచ్ గెలుచుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.